మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 26వ వార్డు అభ్యర్థి శ్రీమతి నాగబండి సరితా శ్రీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మేడం నమస్కారం. మేము మన లీడర్ కార్యక్రమం తరఫు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మేము ఏంటంటే ప్రజల నుంచి సర్వే చేసిన తర్వాత కొన్ని 3 కామన్ క్వశ్చన్స్ మేము వాళ్ళ సర్వే ద్వారా మేము సేకరించడం జరిగింది. ఈ 3 కామన్ క్వశ్చన్స్కి మీరు సాటిస్ఫై అయ్యే సమాధానం చెప్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజకీయాలకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన ఒక నాయకుడు ఎవరు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు జనగామ పట్టణ ప్రజలందరికీ, తర్వాత మా వార్డు ప్రజలకి. నాకు స్ఫూర్తినిచ్చిందంటే కేవీఎల్ రెడ్డి మన జిల్లా నా అధ్యక్షులు. వారు ఫస్ట్ నుంచి అంటే మన యువత నుంచే అంటే 10th క్లాస్ ఎన్సీసీ అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఉద్యమాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేపట్టి జిల్లా నాయకుడిగా ఎదిగారు. సో వారిని చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి రావాలని అనిపించింది రాజకీయాల్లోకి. మీ వార్డు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మీరు గుర్తించిన వాటిని పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్న ఆలోచనలు ఏంటి? గుర్తించాము. ఏంటంటే ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత వార్డుకు తిరుగుతూ ఉంటే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ సమస్యలు కానివ్వండి, లేదా మనము మంచినీరు త్రాగునీరు సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇప్పటికీ 10 రూపాయలు పెట్టి క్యాన్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా సురక్షితమైన మంచినీరు రాలేదు. ఇంకా దాని గురించి కొంచెం బాగుపడింది నాకు మనసులో. ఒకవేళ నేను గెలుపొందితే మాత్రం దాని గురించి ఆలోచన చేస్తాను. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీన్స్ మన మోదీ గారు చేసే బేటీ బచావో, బేటీ పడావో బేటీ బచావో, నెక్స్ట్ ముద్ర యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలాంటి పథకాలను మా వార్డు ప్రజలకు అందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. జనగామ జిల్లా ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి చెందడానికి మీ దగ్గర మీకున్న ఆలోచనలు ఏంటి? నాకున్న ఆలోచనలు అంటే మన స్కూల్స్ ఉన్నాయి కదండి, ఉన్నత విద్య చేరవేరాలని అటల్ టింకరింగ్ ల్యాబ్ అదొక దాని గురించి బాగా నాకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాగా పడింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ ద్వారా స్మాల్ ఇండస్ట్రీ ద్వారా యువతకి ఉపాధి కల్పించాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ మేడం. మీ వార్డు అభ్యర్థులకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, బీజేపీకి సపోర్ట్ చేయండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీకున్న సమస్యలు ఏంటో తెలుసుకొని మీ ఇంటికి వచ్చి వాటిని పరిష్కరించేలా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. మళ్ళీ ఇంకొక వార్డు అభ్యర్థితో మళ్ళీ మీ ముందుకు వస్తాను త్వరలో.